దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఎస్ఆర్హెచ్ కావ్యమారన్ కొంపముంచిన అభిమానులు ఎందుకంటారా? హైదరాబాద్ వేదికగా ఉప్పల్లో జరిగిన రాజస్థాన్ మ్యాచ్లో 286 ఎప్పుడైతే కొట్టారో నెక్స్ట్ మ్యాచ్ ఎవరైనా సరే 300 లోడెడ్ అని అభిమానులు పిచ్చగా వెర్రివేగారు. ఆ అభిమానమే హైదరాబాద్ టీం కొంపముంచింది. కావ్యమారన్ సందిగ్ధంలో పడేలా చేసింది. ఆర్ఆర్ మీద ఖచ్చితంగా 286 అయితే నమోదు చేశారు స్కోరు. నెక్స్ట్ 300 లోడెడ్. ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియా వేదిక చూసుకున్నా ఒకటే మాట, ఎస్ఆర్హెచ్ అభిమానులు కోరుకున్నది నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ బౌలర్ ఎవరైనా సరే ఏ టీం అయినా సరే 300 లోడెడ్. ఇది ఒకటే అందరి కొంపముంచింది. ఎందుకంటే అభిమానం ఉండాలి, ఎక్స్పెక్టేషన్ ఉండాలి, కానీ ఓవర్ ఉండకూడదు. ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్ నిన్న హైదరాబాద్ కొంపముంచింది. ఎస్ఆర్హెచ్ టీం ఓటమి చవి చూసింది చివరికి. నెక్స్ట్ హైదరాబాద్ మ్యాచ్ ఎవరైతే ఇందో అభిమానులు అత్యుత్సాహపడకుండా ఓవర్ ఎక్స్పెక్టేషన్కి వెళ్లకుండా 300 లోడెడ్ కాకుండా మ్యాచ్ గెలిస్తే చాలు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మీరు సోషల్ మీడియా చూసుకున్నా, ఎక్కడ ఏ వెబ్ పేజ్ చూసుకున్నా కానీ ఎవరు అభిమానులు చూసినా ఉప్పల్లో జరిగే మ్యాచ్ ఏదైనా ఉందంటే ఎస్ఆర్హెచ్ తోటి 300 లోడెడ్. ఏ నోట్ నుంచి విన్నా, ఏ మీడియా విన్నా, ఏ ఫోన్ ఓపెన్ చేసినా కానీ 300 లోడెడ్. అంత ఎక్స్పెక్టేషన్స్ వద్దు. నిన్న జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో బ్యాక్ టు బ్యాక్ పెవిలియన్ చేరారు. ఆ ఎక్స్పెక్టేషన్ని హైదరాబాద్ అభిమానులు తట్టుకోలేకపోయారు. ఎందుకంటే రాజస్థాన్ జరిగిన మ్యాచ్లో 286 ఎప్పుడైతే నమోదు చేశారో ఈసారి ఖచ్చితంగా హైదరాబాద్ వేదిక ఉప్పల్ మ్యాచ్ జరుగుతుందంటే ఖచ్చితంగా 300 లోడే. ఎందుకంటే మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేసిన ఇషాన్ కిసాన్ ఈసారి ఖచ్చితంగా చెలరేగుతాడు. అభిషేక్ శర్మ ఆకాశ మధ్యగా సిక్సర్ల వర్షం కురిపిస్తాడు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ గత మ్యాచ్లో ఆడాడు. నిన్న జరిగిన ఓటమి చవి చూసినా కానీ ట్రావిస్ హెడ్ మాత్రం ఖచ్చితంగా పోరాడాడు. ఎందుకంటే ఆయన పటిష్టను మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఎంత పోరాడినా కానీ చివరికి వచ్చిన క్లాసేను అంతగా బ్యాట్ని జుల్పించలేకపోయారు. తర్వాత ప్యాట్ కమెంట్స్ చివరిలో కొన్ని సిక్సర్లు వేసినా కానీ స్కోర్ 200+ అయితే రీచ్ కాలేకపోయింది. చాలా మంచి స్కోర్ అది. ఒక మ్యాచ్ గెలవాలంటే చాలా మంచి స్కోర్ అది. కానీ బౌలర్లు ఆ స్కోర్ని కాపాడుకోలేకపోయారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే 300 లోడెడ్ అన్నామో అభిమానులు అదే ఉత్సాహంతో చూస్తారు. 200 బ్యాక్ ఎప్పుడైతే అయిందో అభిమానులు నిరాశ. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు 300 లోడెడ్ అదే మాట వేసుకుని ఉంటారు. కానీ ఎప్పుడైతే బ్యాట్స్మెన్ అభిమానులు నిరుత్సాహపరిచారో బౌలర్లు కూడా అదే కోణంలోకి వెళ్ళిపోతారు. జరగబోయే మ్యాచ్లో 300 లోడెడ్ కాకుండా కావ్యమారన్ కొంచెం బౌలర్లు ఎవరైతే ఉన్నారో బ్యాట్స్మెన్లు కొంచెం ఎంకరేజ్ చేసి గత మ్యాచ్ చేతున పక్కన పెట్టేసి రాబోయే మ్యాచ్లో 300 లోడెడ్ అని చెప్పకుండా ఖచ్చితంగా మ్యాచ్ గెలిచే వైపుగా తీసుకెళ్తే చాలా మంచిదని అభిమానులు ఈసారి కోరుకోవాలి. నెక్స్ట్ హైదరాబాద్ వేదిక ఉప్పల్ మ్యాచ్ జరుగుతుంది. బౌలర్లు ఎవరైనా సరే బ్యాట్స్మెన్ ఎవరైనా సరే ఆయన పక్కన పెట్టేసి హైదరాబాద్ గెలవాలి, అదే ఫోకస్ పెట్టండి. మన అత్యుత్సాహం హైదరాబాద్ ఓటమికి వినాశనానికి దారితీస్తుంది. ఈ అత్యుత్సాహం అంత మంచిది కాదు. ఆ దిశగా మీరు వెళ్ళకండి. హైదరాబాద్ టీంని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే దూతా మీడియాని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.